गुरवे गौरचंद्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। आददान शृणैदन्तैरिदं याचे पुनः पुनः स्वयं रूप कदा मह्यं ददाति सपदान्तिकम्। नाम श्रेष्ठमनुमपि शचिपुत्रमत्र स्वरूपम् रूपतस्याग्ररमरुपुरी माधुरी गोष्ठवाटी राधा कुंडगिरिवरमौ राधिका माधवासौ प्राप्तजस्य प्रथितं श्रीगुरुं तं नतस्मै। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति सपदान्तिकम्। अजानुलम्बितं भुजौ कनकावदातौ संकीर्तने कपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ जुगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ अगमनिगत सारो सृष्टि संहारकारो वयसि नवकिशोरो नित्य वृंदावनस्थौ समन भय विनाशो पापि निस्तारयन्तौ भजो भजतु मन रे राधिका कृष्णं चन्द्रं भुजे सव्ये वेणु शिरसि सिगिपिञ्चम् कटितटिदुकुलं नेत्रान्तसहचरकटाक्षं विदधते सदा श्रीमद्वृन्दावनवसति लीलापरिचयो जगन्नाथ स्वामी नयनमथगामी भवतु मे भक्त्या विहीनापराधलक्ष्ये क्षिप्तास्तकामास्तु तरङ्गमाजे कृपामयि त्वां शरणं प्रपन्ना वृंदे नमस्ते चरणारविंद। श्रीरूप सनातन भट्ट रघुनाथ श्रीजीव गोपाल भट्ट दास रघुनाथ क्षय गोसाईर करी चरणे बंदन जहाँ होइछे विघ्न नाश अभीष्ट पुराण। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। प्रारंभमुन अस्मदीय गुरुपाद पद्म प्रातः स्मरणीय जगद्वंद्य श्री श्रीमद् भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी अशोक अभय पाद पद्मनకు భూమిష్ట ప్రణామం తెలియపరుస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతున్నాం। తదుపరి परम गुरुदेव भक्ति सिद्धांत सरस्वती गोस्वामी जगद्गुरु प्रभुपादुल वारी अशोक अभय पाद पद्मनకు प्रणति తెలియపరుస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతూ పూజ్య వైష్ణవులకు భగవత్ కథా పిపాసు భక్తులకు మాతృమండలి స్తోత్రమండలి అందరికీ మా భక్తిపూర్ణ అభివాదనం తెలియపరుస్తున్నాం। वयाचन होइबेन प्रभु जत दास सवार चरण बंधु दंते करिगा। श्री चैतन्य महाप्रभु तालुका ఎవరు భక్తులు ఆల్రెడీ అయిపోయి ఉన్నారు వాళ్ళకి నమస్కరిస్తూ ఇంకా అవడానికి ఎవరు శ్రద్ధతో
భగవత్ నామం భక్తులు అందరితో పాటు కలిసి చేస్తున్నారు. అవ్వాలి, నేను కూడా గౌరవభక్త బృందము అవ్వాలి, గౌరవభక్త బృందములో నేను కూడా కలవాలి అని. గౌరవభక్త బృందం అంటే చైతన్య మహాప్రభు శిక్షా దీక్షలో లిఖితమై శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు చెప్పిన మాటలు మహాజేనుగతస్య కొంత హనుమ పూర్వ ఆచార్యులు చెప్పిన కథ మనం విని మనం ఆచరించి భగవంత రాజ్యంలో ప్రవేశించాలి. గ్రామ్య కథ నా కహివో గ్రామ్య కథ నా సుని. బయటలో అందరూ లోకాభిరామాయణం చెప్తున్నారు. ఆ కథ వినవలసిందే, మనకి అవసరం లేదు, టైం వేస్ట్. మనం যেদিন গৃহে ভজন দেখি গৃহেতে গোলক ভাই పరమ సింధు देखिए గంగా సుఖ నాసిమా పాయ. ఈరోజు ఇంటిలో భగవత్ కథ ఆలోచన అవుతుందో, ఈరోజు భగవత్ సత్సంగం ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ వినడమే, కథ చెప్పడమే. ప్రపంచంలో ప్రతి ఇంటికి వెళ్ళి భగవత్ నామ సంకీర్తనం చేసి అందరినీ భవసముద్రం నుంచి దాటించడానికి అందరికీ అవకాశం ఇవ్వడమే. భవసాగరం అంటే సంసారం, భవం అంటే ఇది. మనం ఏ లోకంలో నివేశించి ఉన్నామో దీనికి భవం అని అంటారు. భూర్భువః స్వః, ఇవన్నీ లోకాలు. అంచేత భవ అంటే ఈ లోకం. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా, ప్రతి జీవుడు ద్వారా భగవత్ నామ సంకీర్తన చేయించింది. ప్రతి వ్యక్తి హరే కృష్ణ చెప్పాలి. అంచేత మన గౌడీయ మఠంలో ఉద్దేశం ఏమిటంటే, మన గురువు వర్గులు అందరూ చెప్పిన మాటలు అంటే ప్రతి ఒడుకు చూసి ప్రభు అని చెప్పాలి. వాళ్ళకి ప్రభు అని మనము సన్మానం ఇవ్వాలి. మనము దాసుడు అనే మనం పరిపాతం అంటే ప్రణిపాతం అంటే నమస్కారం చేయాలి. ప్రభుని చూసి దాసుడు నమస్కారం చేయాలి. అంచేత వైష్ణవుల్ని చూసిన వెంటనే ప్రభు అంటే వైష్ణవు, విష్ణు ఆరాధన చేసిన వాడు, భగవత భక్తిలో కలిసి తెలుసుకున్నవాడు, వాడు ప్రభు. వైష్ణవులు విష్ణు భక్తులు. ఏ భక్తం అవడానికి మనకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? భగవత్ కథ దదాతి ప్రతిగుణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ సరవిధి. ఈ 6 గుణాలు. దదాతి అందరికీ భగవత్ కథ ఇవ్వాలి. డబ్బులు కాదు, బంగారం కాదు, ఇది కాదు, అది కాదు, విద్య కాదు.
విద్య అంటే ఏమిటి? విద్య ఉన్న దగ్గర, ఎవరి దగ్గర పాండిత్యం అతని దగ్గర అహంకారం ఉంది. అంచేత నవదీప పట్టణాలు నిమాయి పండితుడే విద్యాధ్యయనం చేసి అందరికీ నేర్పించినాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన సుపాకే చ పండిత సమదర్శన. సమదృష్టి అందరిలో కలవాలి. మనం ఎవరికి చూస్తే ఓరే ఎండ్రా ఓరా రారా అని మనం పిలుస్తున్నాం. వినయ సంపన్ను, ఏమండి రండి కూర్చోండి హరే కృష్ణ అండి అని వినయం ఉండాలి. విద్యా వినయ సంపన్నే. విద్యట అంటే ఏంటి? జడో మాయా జతో విద్యార వైభవ జీవోకే కొర ఏ గధ. ఎవరు జడ జగత్తుముల విద్య చదివి ఉన్నారు అతనే వైష్ణవుల దృష్టిలో భగవత రాజ్యంలో గధ అంటే మూర్ఖుడు అని అంటారు. జడో విద్యాజతో మాయారో వైభవం. మీకు మాయా తాలూకా వైభవం ఎక్కువ. చదివారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఏదో విదేశాలు అమెరికాలో వెళ్ళి ఉద్యోగము చేసి డబ్బులు సంపాదించడమే కాదు. ఇది జడ మాయా విద్య. మాయా అంటే స్త్రీ కనక కామిని ప్రతిష్ట భాగిని నాచాడు చేజారే సఖిరే వైష్ణవ. ఎవరు వైష్ణవులు? ఎవరు విష్ణు భక్తులు? ఎవరు సాధు సంగమం చేసి ఉన్నారు? ఈ కనక అంటే బంగారం, కామిని అంటే స్త్రీ, ప్రతిష్ట అంటే మాలాగా పండితులు ఎవరు లేరు అని, భాగిని అని. ఈ అంత భాగిని అంటే మగ పుల్లి ఆడపుల్లి ఉంటుంది. ఆడపుల్లి మగ పుల్లితో చాలా బలం. మహాబల భాగము పులి అని అంటారు. మహాబల పులి అందరూ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మహాబల భాగం పులి వచ్చింది అంటే. ఇంకా ప్రతిష్ట భాగిని. మహాబల భాగం పులి నుంచి ఏ పులి బిడ్డ పుట్టి ఉంటుందో, సంతానం ప్రసవించి ఉంటుందో ఏ పులి, ఆ పులి ఉంటే ఇంకా ఉంచరు. ఏరియా ఖాళీ చేసి ఎంచేత దగ్గరికి ఎవరో చేస్తారు. ఆ బిడ్డకి ఎవరు ఏం చేస్తారో ఏమో అని దగ్గరికి ఎవరికి జారపెట్టరు. ఆ పులి మహా డేంజర్. మీరు ఏమి చేయలేనా సరే అతన్ని మీకు చూసి చంపడానికి వస్తారు అన్నమాట. అంచేత స్త్రీ అంటే ఇంకా భాగిని. భాగ అంటే పులింగం, భాగిని అంటే స్త్రీలింగం. ప్రతిష్ట భాగిని. ఈ స్త్రీని చూస్తే ఇంకా భయంకరము అని చెప్తున్నారు ఇక్కడ. ఎంచేత అంటే ప్రతిష్ట ఉన్నవాళ్ళు ధనము, విద్యలో, ధనములో, జ్ఞానంలో ప్రతిష్ట ఉన్నవాళ్ళు వాళ్ళు డేంజరే. ఇంకా ఆడ పులి అంటే ఇంకా డేంజర్ అని అంటారు. ఆ స్త్రీ సంఘం చేసిన వాడు, ఆడోళ్ళు మాట విని బ్రతుకుతున్నవాడు, ఆడవాళ్ళతో ఎక్కువ ఆలాపం చేసిన వాడు, అటువంటి వాడికి ఇంకా డేంజర్ అని ఎంచేత మాయలో పడిపోవడానికి అవకాశం ఉంది. మాయలో ఒకసారి ప్రతిష్ట భాగిని ఆడపుల్లి మీకు మింగేస్తుంది అంటే నీకు ఎవరు రక్షించడానికి అవకాశం. ఆ దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే దానికి కూడా మింగేస్తుంది. అంచేత ప్రతిష్ట అంటే ప్రతిష్ట భాగిని. ఇటువంటికి భాగిని అని అంటే
ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకా సంసారంలో ఏమీ కూడా చేయలేరు. ఎవరు స్త్రీ ప్రసంగంలో ఉంటారు, కోమళమతి, వాళ్ళందరూ చాలా లేతగా మాట చెప్తారు, అపూర్వమైన మాటలు చెప్తారు. అటువంటి మాటలు మీకు నిద్ర పట్టేస్తుంది, ఆకలి కూడా ఉండదు, మీకు సర్వస్వం మీకు దొరికిన అట్లాగే ఉంటుంది. వెళ్ళినా వెంటనే ఇంటికి వేడి నీళ్ళు తాగడానికి ఇస్తారు, టీ కాఫీ కాసి ఇస్తారు, టిఫిన్ తయారు చేసి ఇస్తారు, మీకు మీ రూమ్లో బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేస్తారు, తలగడాన్ని పరుపు మార్చేస్తారు, ఇంకా తింటే దగ్గర పెట్టి కర్రలు విసురుతారు. ఇంకా ఏం చేస్తారు? నా వేడి మీ జీవాకి రుచి ఉన్న అట్లాగే పదార్థం చేసి పెడతారు. ఇది ఇంకా వదులుతారా మనుషులు? దానికి భావన, కామన, భాసనాలతో వాళ్ళు మునిగిపోయి ఉన్నవారు. అటువంటి స్థితి దగ్గరికి కూడా వెళ్ళకూడదు అని అంటున్నారు. అంచేత వైష్ణవుడి సేవ దొరకదు, కానీ ఏ విధంగా చేయాలి అని గురించి కూడా చెప్తున్నారు. అంచేత స్త్రీలు చేత కూడా రంధన ద్రవ్యం తినకూడదు అని చెప్తున్నారు. తోటా గోపీనాథ్ దగ్గరికి అక్కడ మహాప్రభు పూర్లో 18 సంవత్సరం ఉన్న సమయానికి తోటా గోపీనాథ్ అంటే ఇప్పటికే ప్రసిద్ధి. భక్తుడు సేవ, గదాధర పండితుడు రోజు ఠాకురుకి స్నానం పురుషాలు అర్చన పూజ చేసేవారు. చేస్తూ వృద్ధాప్యం వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది, నడువు పడిపోయింది. ఇతనే ఏ ప్రీతితో ఏ భావముతో సేవ చేసేవారు. కృష్ణుడు రోజుకి రోజు పెరిగిపోయి ఉండేవారు. తల్లి తండ్రి ఎట్లా బాధ్యత ప్రేమతో స్నేహంతో మా బిడ్డ బాగుండాలి, ఆరోగ్యపడాలి, ఇది చేయాలి అది చేయాలి అని సేవ చేస్తే, ఇది తింటే బాగుంటుంది అది తింటే బాగుంది అని పిల్లలందరికీ పెట్టి అలాగా ఆదరముతో ఆ బిడ్డ ఎలాగా పెరిగిపోతుందో, ఆ గదాధర పండితుడు కూడా కృష్ణుణ్ణి అటువంటి ప్రీతికరమైన సేవ ద్వారా కృష్ణుడు రోజు పెరిగిపోయేవారు. అంటే రాతి విగ్రహమే, ప్రస్తరముతో తయారైన విగ్రహం పెరిగిపోతే ముసలితనం వచ్చేసింది. ఇంకా అతనే స్నాన పురుషాలు చేసి వస్త్రము కట్టడానికి, బొట్టు పెట్టుకోవడానికి, తిలకం చేతు అందలేకపోతే బాధపడిపోతున్నాను. నేను అలంకరణ చేయలేకపోతున్నాను, శృంగారం చేయలేకపోతున్నాను భగవంతుడికి అని చెప్పి బాధపడుతూ నువ్వు ఎలాగా పెరిగిపోతున్నారు, నేను నీకు ఎలాగా సేవ చేస్తాను అని అంటే కృష్ణుడు కూర్చునిపోయారే. రోజు పెరిగిన కృష్ణుడు ఈరోజు కూర్చునిపోయారు. గదాధర పండితుడు అన్నారు, ఓహో మా నాయన ఎంత మంచివాడు, నువ్వు మా కష్టాలు తెలుసుకున్నారు, మాలో లోపల ఉన్న భావన నువ్వు తెలుసుకున్నారు. అంచేత చక్కగా అలంకరణ చేసి స్వామికి పూజ చేసేవారు. అదేవిధంగా అదే స్థానానికి చైతన్య మహాప్రభు ఒకరోజు అక్కడికి దర్శనానికి వెళ్ళారు. గదాధర పండితుడి చేత సేవ అందుకుని ఉన్న ఎంతో అదృష్టపుర జీవులు, ఎంత పరమ వైష్ణవుడు అని చెప్పి ఆ స్వామిని దర్శనం చేయడానికి ఎప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళారు చూస్తున్నారు. అక్కడ ముకుంద అని ఒక సేవకుడు ఉండేవారు. ఆయన ఛోటా హరిదాస్ గదాధర పండితుడు ఈ వృద్ధాప్య వయసము ఇతని వైష్ణవులు తర్వాత అతని ఛోటా హరిదాస్ వచ్చారు. ఛోటా హరిదాస్ వచ్చి ఆ గదాధర పండితుడు సేవ చేసినట్లాగే చేసేవారు.
చైతన్య మహాప్రభు వెళ్ళారు. సరైన సేవ జరుగుతుందా లేదా, భోగో ధూపు దీప నైవేద్యం సరిగ్గా దేవుడికి ఇస్తున్నారా లేదా అని సేవకుడికి అడిగారు. అంతా బాగా చేస్తున్నాము అని సేవకుడు చెప్పారు. చోట హరిదాస్ సేవా పరిపాట్లో ఏమి తక్కువ లేదు అని అన్నారు. ఇప్పుడు సరే, ఈరోజు నేను ఇవాళ మధ్యాహ్నము మీరు ఏమేమి భోగము పెడుతున్నాను, నేను ప్రసాదం తింటానని మహాప్రభు ముందుగా చెప్పేసి, మీరు భగవంతుడికి ఏంటి భోగము ఏర్పాటు చేస్తున్నారు, నేను మధ్యాహ్నము ఇక్కడ ప్రసాదం తీసుకుంటామని అన్నారు. చోట హరిదాస్ అన్నారు, ఆ బాబు ఇటు అటు పెడితే అవదు. చైతన్య మహాప్రభు వాళ్ళ దర్శనానికి వచ్చారు, స్వామి తాలూకా సేవా కైంకర్యం ఎట్లాగా అవుతుంది అని. ఇవాళ చోట హరిదాస్ వెళ్ళి ఆ పూరి సహరములో దగ్గరే ఉన్నది, దాని మాధవదాసి ఇంటికి వెళ్ళి ఇవాళ మహాప్రభు వచ్చారు దర్శనానికి, స్వామికి ఏమేమి భోగం నివేదన పెడుతున్నారని అడిగారు. ఇవాళ మంచిగా ప్రసాదం తేయాలి అని అది అయితే మాధవదాసి మహాప్రభు ఇవాళ దర్శనానికి వచ్చారు. అయితే ఏమి భోగం పెట్టాలి, రకరకాలమైన ప్రసాదం ఏర్పాటు ఏంటి అని మాధవదాసి అన్న, మా దగ్గర చిన్న చిన్న బియ్యము ఉంది, అది పుష్పాన్నము చేయండి, లేకపోతే ఏదో అన్నము వండండి, అది తినడానికి బాగుంది, చాలా రుచి బాగా ఉంటుంది అని చెప్పారు. రకరకాలు మార్కెట్ నుంచి మంచి మంచి కాయగూరలు, రంధన ప్రసాద ద్రవ్యాలు కొనేసి తీసుకుని చక్కగా ఇంట్రెస్ట్లో వంట చేసి భగవంతుడికి నివేదన పెట్టారు. నివేదన పెట్టి మహాప్రభు వచ్చిన స్వామికి కృష్ణ ప్రసాదం వడ్డించారు. పెద్ద ఒక అరటి ఆకు తీసుకుని వచ్చి దాంట్లో వడ్డించారు. వడ్డించి కొంత నెయ్యి కూడా దాంట్లో పోశారు. అది చూశారు. చూసి చైతన్య సుగంధం అంటే ఇంకా స్వామివారి కృష్ణ ప్రసాదము ఇటువంటి పాత చమత్కారిత, ఆగ్రహణ దురేరోహు ఆస్వాదన దురేరోహు గొంధే మాతే మౌన్. భగవత్ ప్రసాదము వెళ్ళిన స్వామిగా తాలూకా వాసన అంచేత పండాలు ఇప్పుడు ముక్కు కట్టేసి ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు కౌడెలో వంటశాల నుంచి. అలాగా కదా ధర్మం రీతినే చోట హరిదాస్ ఎలాగా ప్రసాదం నివేదన చేసి మహాప్రభుకి పిలిపించి అరటి ఆకు వేసి ఆసన వేసి ప్రసాదం వడ్డించారు. వడ్డించిన తర్వాత అన్ని రకాలు భోజ్య పదార్థాలు చుట్టుపక్కల వడ్డించారు. ఈ సన్న భీము తాలూకా అన్నం ఇది చూసి దాంట్లో నెయ్యి కూడా పోసేసి ఇంకా సుగంధము పెరిగిపోయింది. అది చూశారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు చాలా ఇంట్రెస్ట్లో తింటారు, రుచిగా తింటారు అని అనుకున్నారు. చైతన్య మహాప్రభు ఎవడ ప్రసాద్ తీసుకుంటామని అన్ని రకాలు ఎప్పుడు భోగము నివేదన పెట్టలేనా వస్తు తీసుకుని పెడితే చోట హరిదాస్ మహాప్రభు చూసి ఇది ప్రసాదం మహాప్రభు గ్రహణం చేశారా అని అడిగారు. అవును, రోజు ఇట్లా ప్రసాదం పెడుతున్నారా? ఈ ప్రసాదం మహాప్రభు ఇవాళ గ్రహణం చేశారా, తీసుకున్నారా? చమత్కారం, ప్రసాదంలో ఏమి లోటు లేదు, చమత్కారంగా ఉంది. నేను తింటానండి, మా పొట్ట ఎప్పుడూ నిండిపోయింది ఆ సుగంధములో. ఇటువంటికి అన్నం, ఇటువంటికి సుకుత సకాతి భాలి నాలిత కుస్మాండ డాలి డాల్నా దుగ్ధ తుంబి దధి మొచ్చాకుండా రకరకాల ఐటము తయారు చేసి స్వామికి నివేదన పెట్టి
మహాప్రభుకి పరివేషణం వడ్డించిన తర్వాత మహాప్రభు చూసి, హరిదాస్, మీరు రోజు ఇట్లాగా కైంకర్యం సేవా స్వామికి చేస్తున్నారా? ఇస్తున్నారు. నా ప్రభు, తమరు వచ్చారు అని ఇవాళ ఇలాగా చేసుకో. మా గురించి ఉండారా, కృష్ణుడి గురించి కాదు. రోజు కృష్ణుడికి మీరు పెట్టలేదు, నేను వచ్చాను అని మా గురించే. ఇది మాది గ్రహణయోగ్యం కాదు. కృష్ణ ప్రసాద్ ప్రభు మాగే మాగే ఖాయ్. కృష్ణుడు తిని ఉంటే ఆ అన్నం, ఆ అధరామృతం, అది అధరామృతం ఎంగిలి నూరులో పడిపోయిన, పెద్ద నుంచి పడిపోయిన అది ప్రసాదం. ఇదితో మీరు మా గురించి ఉద్దేశంలో మీరు ఎప్పుడు ఈ భీము ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు, ఈ ఐటమ్ రకరకాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, విఖ్యాతి దొరుకుతుంది. ఇవాళ మాధవదాసి మా అత్తాజీ తమరు వచ్చారు అని దాని గురించి నేను చెప్తే ఇటువంటి భీము ఇచ్చారు, అది వండాము. ఓ, ఆవిడ దాసి కాదు, నువ్వు దాస కాదు. కృష్ణుడు గురించి నిత్యము భగవత్ సేవ చేస్తే భగవంతుడికి ఏది రుచికి ఏది పడితే ఏది ఉంటే అది వండి వడ్డించడమే కాదు, ప్రతిరోజు సుకుత సకతివన్ మహాప్రభు అన్నారు. ఏది జరుగుతుంది ఇప్పుడు బరంపురంలో మన ప్రభుపాదులు వారి శిష్యులు నిత్యానంద ప్రభు ఉండేవారు. ప్రభుపాదులు వారికి ఆనంద పొండ నిత్యానంద ప్రభు అని ఆనంద ప్రభు వంట చేసి అన్నీ ఇచ్చేవారు. వాడు ప్రభుపాదులు వారు అంతర్ధాన అయిన తర్వాత వాళ్ళందరూ ఎవరికి అక్కడ వచ్చేసారు, ఏ ఊరు విడివిడిపోయి ఎక్కడెక్కడ గుడి కట్టి ఉండడని అందరూ ఇక్కడ ఒక కుటీరము కట్టి నిత్యానంద ప్రభు పరంపర దగ్గర ఉండేవారు. అక్కడికి వెళ్తే రకరకాల విచిత్ర మహాప్రసాదు. ఇవాళ మీరు నేను వెళ్ళారు అనే కాదు, ఎప్పటికీ భగవంతుడి మంచిగా పెట్టాలి అని. కానీ కార్తీక మాసం, ఇటువంటి కార్తీక మాసంలో ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు అని మంచి మంచి పదార్థం కార్తీక మాసంలో. ఈ నెలలో మంచి మంచి కాయగూరలు పడుతుంది, కాలీఫ్లవర్ పడుతుంది. ఇదే నెల మంచి మంచి వస్తువులు పదార్థం నిత్యానంద ప్రభు అది తీసుకుని వచ్చి మార్కెట్కి ఏది కొత్తగా వస్తుంది అది దేవుడికి పెట్టేవారు. ఎంత డబ్బు అయిపోయి అది కొనేసి తీసుకుని వచ్చి మంచి మంచి వంకాయ వస్తుంది. అది అయితే కార్తీక నెలలో వంకాయ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని అందరూ కొంతమంది నియమాన్ని పాటించి, నియమం ఏంటి అయ్యా, మనము భిక్షార్థి, మనము భక్తులు ఏది ఇస్తే అది భగవంతుడికి నివేదన ఇచ్చి మనం తినాలి. ఇది తినకూడదు, అది తినకూడదు. భక్తుడు గురించి భగవంతుడు ఏది ఉంది అది ఇస్తారు, అది వస్తే అది తీసుకుని వెళ్ళి భగవంతుడు శ్రద్ధతో అది పరివేశం వంట చేసి భగవంతుడు నివేదన చేసి అతిథికి ఇవ్వాలి. మీరు తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని అంటే ఇది ఏమిటి అంటే జీవా చాపల్యత, ఇంద్రియముకి కంట్రోల్ చేయడానికి గురించి వ్రత నీతి నియమాలు అది అని ఉంది. కానీ మనము మొట్టమొదట ప్రసాదం తీసుకున్న సమయానికి సాధు సావధానాన్ని అంటున్నారు. ఎంచేత పేరెక్కడికి అవధానం దండవత్. సావధానాన్ని ఎందుకు అంటున్నారంటే ఇటువంటికి రుచికరమైన మసాలా, రస, ఫ్రై ఏదో ఇప్పుడు ఏంటి అంటారు, ఇప్పుడు రకరకాలుగా 65, 73
ఎన్ని కూరలకి రకరకాలు ఇప్పుడు పేరు 65 ఏం చేశారు చాలా పనసకాయ 65 ఈ వంటికి పదార్థాలు మనం 65 75 పూర్వం ఈ పేరు అని ఉండేది కాదు. అయితే ఈ చుట్ట హరిదాసుడు రకరకాలు స్వామికి నివేదన చేసి చైతన్య మహాప్రభుకి పరివేషణ ఎప్పుడు చేశారో వడ్డించారు. మహాప్రభు చూసిన వెంటనే కోపం వచ్చేసింది. హరిదాస్, ఈ ప్రసాదం రోజు మీరు దేవుడికి పెడుతున్నారు అక్కడ. కాదు బాబు, కాదు ప్రభు, రోజు ఎక్కడ తీసుకుని వస్తాను, ఇవాళ తమ్ముడు వచ్చారని అని. ఓ మా గురించి ఇది నేను తిన్నా యోగ్యం కాదు అని చెప్పేసి తినలా. మహాప్రభు లేచిపోయారు, ఉపవాసములో లేచిపోయి ఇంకా భోజనం. ఎంత పని అయిపోయింది అని అని మాధవి ఎవరు ఆ భీము ఇచ్చారు వాడికి ఇక్కడికి పిలువని చెప్పారు. రోజు ఇలా భీము భగవంతుడి గురించి మీరు ఏర్పాటు చేస్తున్నారా? కాదు ప్రభు, తమరు వచ్చారా అని. తమరు అంటే మాకు చాలా. నేను ఎవరు? నేను గోపేన భర్తృ పదకములో సదా దాసాను దాసాను దాస. నేను భగవంతు సేవకుడు, నేను దాసమని అని చెప్తున్నాను. మరి దాసుడికి ఎంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నేను సేవకుల్ని. మీరు సేవకులుగా ఉంటే సేవ చేయాలి. ఏది ఉంటే అదే సేవ చేయాలి. అవును, వంటావులకి తినడానికి రకరకాలు ఉంటుంది అని గుళ్ళో డబ్బులు ఉంది, లేకపోతే ఎవరు ఇచ్చారని రకరకాల చేస్తే ఇంద్రియ సంయమం అవదు. అంచేత ఏది భగవంతుడికి నివేదన జరుగుతుంది అది మనము భగవంతుని అర్పించి తినాలి అని. ఇదే పద్ధతిగా సేవకాభిమానం మహాప్రభు చుట్ట హరిదాసికి ఈ శిక్ష ఇచ్చి ఉన్నారు, మాధవిదాసికి ఈ శిక్ష ఇచ్చి ఉన్నారు. భగవంతుడు ఏ రోజు భక్తులు ఇస్తారు, లేకపోతే మార్కెట్ల నుంచి ఏది వస్తుంది అది తినాలి నివేదన వచ్చి. అయితే చైతన్య మహాప్రభు తినగా కోపము, చుట్ట హరిదాసు మీద చాలా కోపం. నువ్వు అపరాధము చేసి ఉన్నారు, మా గురించి చేసి భగవంతుడు గురించి నువ్వు రోజు ఇటువంటి నివేదన పెట్టడం లేదు, మా గురించి చేశారని ఆ రోజు నుంచి చైతన్య మహాప్రభు అతని ముఖము చూడాల, అతని ముఖము కూడా చూడలేకపోతే మహాప్రభు కోపంగా ఉన్నారు. కానీ చైతన్య మహాప్రభు రోజు జగన్నాథ స్వామిని దర్శనానికి వెళ్ళేవారు. కానీ ఇతనే చుట్ట హరిదాస్ ఏమి చేసేవారు, ఎప్పుడు మహాప్రభు వెళ్తున్నారు ఆ సమయంలో వెళ్ళలేక మిగతా సమయాలు జగన్నాథ స్వామి దర్శనం చేస్తూ ఇంకా మంచి పదార్థం తినలేక భక్తులు ఎవరు తింటే అడిగి అది తినేవారు. కొన్ని రోజులు అతనికి భోజనం కూడా దొరకలేకపోతే గేటు దగ్గర నిలబడి భిక్ష అడిగేవారు. ఏది ఎవరు ఇస్తే అదే తినేవారు. అది చైతన్య మహాప్రభు ఈ విషయము అడుగుతున్నారు, చుట్ట హరిదాసు విషయం. చుట్ట హరిదాసు ముకుందుడు అన్ని గురించి కూడా భక్తుడు ఉండేవారు, గోవిందుడు అని సేవకుడు ఉండేవారు. రే ఈ అందరూ ఇంకా కనిపించలేదు, ఎక్కడ ఉంటున్నారు స్వామి? తమరికి భయం పడిపోయి ఏదో బజారులో అక్కడ లక్ష్మీ బజారంలో అందరు ఎవరు ఏది ఇస్తే అది తిని అలాగా సింహద్వార దగ్గర అడిగి భిక్ష అడిగారు. దాంట్లో 10 పైసా దొరికితే దాంట్లో ఏదో ప్రసాదం తినేవారు. ఇలాగా ఈ మహాప్రభు ఉన్నారు కదా, భగవత్ సేవలో ఉన్నారు కదా, జగన్నాథ్ దర్శనం చేస్తున్నారు, జగన్నాథ్ ప్రసాదం తింటున్నారు, మంచిదే. అయితే ఇప్పుడు ఎవరు ఏమి దొరకలేనా సరే స్వామిని గెంజి మారు
మట్టి కొండలు ఉండి గంజి మార్చేవారు. ఆ గంజి అంతా ఒక బూదులో వచ్చేది. ఆ బూదులో పడిన మొక్కలు నూకలు అంతా వచ్చేసేది. అది కడిగేసి ఉప్పు వేసి తినేవారు. చైతన్య మహాప్రభు ఒకరోజు చేతి నుంచి లాగి తిన్నారు. ఈ ఛోటా హరిదాస్ ఏం చేశారంటే, ఇతను ఇంకా మహాప్రభు మా విషయాలు ఏమి అడుగుతున్నారంటే ఏమి అడగట్లేదు అన్నారు. ఎంతని బాధపడిపోయి ఇంకా ఎందుకు మహాప్రభు మాకు చూడడానికి ఇష్టం లేదు అన్నారు. నిన్ను బ్రతికి ఎందుకు మా చేతుల సేవ అందుకోలేదు అని, బ్రతికి ఏంటి లాభం అని చెప్పి వెళ్ళారు. త్రివేణి సంఘానికి వెళ్ళారు. చైతన్య మహాప్రభు త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి గోవిందుడి సేవకులతో పాటు వెళ్తూ స్నాన తర్పణాది చేసి కూర్చుంటూ, గాయత్రి జపము చేసి తర్పణ చేయడానికి కూర్చుంటూ ఒక తుమ్మిద వచ్చి గుణుగుణు తిరుగుతూ తుమ్మిద అంటే చైతన్య మహాప్రభుకి అది మంచి భక్తుడు పాట పాడినట్లాగే వినపడింది. ఎవరు? ఛోటా హరిదాస్ లాగా ఉన్నారు, మంచి పాటలు పాడుతున్నారు అంటే గుర్తుపడితే ప్రభు ఛోటా హరిదాస్ అని ముకుంద అని ఈ భక్తులు ఇంకా లేరు, మీరు ఎప్పటి నుంచి కోపం పడి మీరు ముఖము చూడండి అన్నారు. మహాప్రభు సంతోషాయి మన ముఖము చూడు అంటే బ్రతికి లాభం ఏంటి అని చెప్పి ఈ త్రివేణి సంఘంలో వచ్చి ప్రాణం విసర్జించి ఉన్నారు. చనిపోయి ఉన్నారా? అవును, మీరు ముఖము చూడమని అన్నారు, ఇంకా ఎందుకు బ్రతకడానికి అని చెప్పి ప్రాణం విసర్జించి ఉన్నారు. ఎంత పని అయిపోయింది అని. ఇదో తుమ్మిద వాడు పాట పాడినట్లాగే మాకు గుర్తింపు వచ్చింది, ఆ పేరు మాకు ఇప్పుడు వచ్చింది. అవును ప్రభు, ఇక్కడే ప్రాణ విసర్జించి ఉన్నారు. వాడు తుమ్మిద ఇక్కడ పుట్టి ఉంటారేమో గోవిందుడు. ఛోటా హరిదాసుని ముకుంద ఈ అందరికీ కొద్దిగా గుర్తింపుగా వస్తే మహాపురుష స్మరణం చేశారు. అలాగా సేవకుడు అంటే పరిష్కార పరిచ్ఛన్నము, శౌచత, శుభ్రత, సేవా పరిపాటి చాలా నీట్గా ఉండాలి అని. ఏదో పడితే ఏదో వండిస్తాం, మనకి ఏది ఇష్టం మనం అది రుచిగా వండుతాం. భగవంతుడిని సరిగా పూజా సేవ, శృంగార హారతి, భోగరాగములు భగవంతుని సంతృప్తి చేయలేకపోతే ఏదో కష్టమా ప్రస్తరమా స్వామి కూర్చుని ఉన్నారు అంటే జదినో గృహే భజన देखी గృహతే గోలోక భాయ్. భక్తులందరూ వస్తే భజనం చేయడానికి మన ఇంటికి మీరు ఏది ఉంటే అది చేయడమే కాదు, మంచిగా చేయాలంటే భక్తుల ఉద్దేశం ఒకటే. వైష్ణవులు వస్తారు, రెండో మొట్టమొదటి ఉద్దేశం భగవంతు తృప్తి గురించి. భగవంతుడు రకరకాల పదార్థం మీరు భజ భక్త వత్సల శ్రీ గౌరహరి గౌరహరి మహాప్రభయే పాడారు. అది భక్తవత్సలు గురించి ఏంటి అని నా ఇది सुखदा साकाती वाली नालिता कुष्मंडल दधी मोचा खंड मुग्ध बड़ा मांस बड़ा रोटी का गुतान सस्कुली पिष्ट क्षीर पूर्ति पायस्तान परम राधार सुपक्व अन्न परम व्यंजन ताके कृष्णचंद्रानी అని పాటలు ఉంది. అది అంచేత రాధారాణి వంట నేను చేస్తున్నాను అని గురించి కాదు. వంట ఎవరు అంటే గోపీభావంతోగా. అంచేత మహాప్రభు ఏం చెప్పారు? బ్రజేవో గోపీభావం వైవ స్వభావం. సేవకులు అందరూ గోపీభావముతో భగవంతుడు సేవ చేయాలి. పురుషాభిమానము ఉండకూడదు. మీరవై చెప్పిందిగా ప్రపంచంలో పురుషుడు అంటే కృష్ణుడే మాకు తెలిసిందని. అంచేత అభిమానిని మానిని రాధా అని అంటే మనం కూడా మానము
మాన సన్మానం కృష్ణుడు తినలేకపోతే రాధమ్మకి చాలా బాధగా ఉండేది, మాట్లాడలేకపోతే బాధగా ఉండేది. మానమ్మతో కృష్ణుడు వెళ్ళి రాధమ్మ దగ్గరికి వెళ్ళి బతిమలారు, ఎందుకు నువ్వు ఎంత కోపము అని అంటే, మీరు అలా తినలేదు, అలా చెప్పలేదు, చేయలేదు, మా మాట వినలేదు అని. వింటాను అని రాసరసాయన, రాసములో రసం ఏంటంటే సారం ఏమిటంటే, నిన్న కార్తీక నెలలో నిన్న కార్తీక పున్నమానికి రాస ఉత్సవం గోపికలతో పాటు రాస ఉత్సవం అయింది. గోపికలకి ఎట్లాగా ఇష్టమో కృష్ణుడు అట్లాగే అందరూ ఎలాగ పాట పాడేవారు, ఇది నవ్వేవారు, అభినయం చేసేవారు, అలా ఎలాగ నృత్యం చేసేవారు. కృష్ణుడు కూడా అలాగా నృత్యం, ఎవరు ఎలాగ చేతికి కొట్టేవారు, కృష్ణుడు చేతి అలాగే కొట్టేవారు. అలాగే తాళముతో మేళం రాసలేదు. అంచేత రాధ కొద్దిగా అసంతోషపడితే కృష్ణుడు ఉండలేకపోయేవారు. భావ వినోదియ, వినోదం అంటే ఆనందము, భావం, భక్తులతో పాటు నిన్న రాసం లీలా చేశారే. అంచేత కార్తీక నెలలో అందరూ బృందావనం వెళ్ళిపోతున్నారు. యమునా నది ఉంది, అదే కదంబ వృక్షం ఉంది, ఎక్కడెక్కడ రాసలీలా చేశారు. అక్కడ రాసం ఇప్పుడు కూడా జరుగుతుంది. అక్కడ గోపి వేషముతో, రాధా వేషముతో, కృష్ణ వేషముతో అందరూ అక్కడ వేషాలు పెట్టి రాసలీలా చేస్తారు. అది అపి మనసి ప్రియ సఖి చిదానందం జ్యోతి పరమపి కదా స్వాగం. ఇప్పుడు కూడా మురళి ధ్వని వింటున్నారు. ఇప్పుడు కూడా మురళి ధ్వని వినిపిస్తుంది. కోను భాగ్యవాన్ देखी बार అధ్యాప్య శైలిలా కోరేకోరు చైతన్య మహాప్రభు ఇప్పుడు కూడా బృందావనంలో రాసముక్తం. ఇప్పటికే ఎప్పుడో 5000 సంవత్సరం క్రితం, ఎప్పుడో ద్వాపర యుగం, ఇప్పుడు కూడా ఆ రాసమే జరుగుతుంది. నిత్యరాసం. నిత్యరాసం అంటే ఒకరోజు విడిచి రోజు కాదు, నిత్యమే. ఇప్పుడు అంచేత బృందావనం రమ్యస్థానం, దివ్య చింతామణి ధామం. అది దివ్యం. చింతామణి ప్రకట సత్వ సుకల్ప వృక్ష లక్ష్యావృతేషు సురభీర విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమస్య విమానం. 1-2 లక్ష్మి కాదు, మనకి ఎప్పుడు లక్ష్మి? శ్రావణ మాసములు కదా. ఏమిటి శ్రావణ మాసములో చేస్తున్నామా? శ్రావణ శుక్రవారం అప్పుడు వస్తే లక్ష్మి గుర్తింపుకి వస్తుంది, మిగతా రోజుల్లో లేదు. కానీ శతసహస్ర సంభ్రమాలు 1000 లక్ష లక్ష్మి సేవ చేసి ఉంటున్నారు. అయినా సరే సేవ ఇవ్వట్లేదు. ఎవరు? గోవిందుడు, కృష్ణుడు. గెటావ్ అని గెటావ్ రాసస్థలికి వస్తే కృష్ణుడితో పాటు ఆడుకుంటాము, పాడుకుంటాము, లీల చేస్తాం. నో ఎలా. ఇప్పటికే లక్ష్మికి ప్రవేశం, శతసహస్ర సంభ్రమం. ఎన్నో సేవ, ఎన్నో భావముతో కృష్ణుడికి సేవ చేయాలి అయినా సరే నో ఎలా, ఎవరికి ఎలా మీరు రావడానికి వీలు లేదు. జమునా నది యువతల, మీరు అవతల వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇప్పుడు రాసపంచాధ్యాయ విషయాలు భాగవతం చూస్తే లోపల లక్ష్మి ఎక్కడ సేవ లేదు. గోపికలే భావముతో, భక్తితో కృష్ణుడికి నమ్మిన వారు గోపికలతో పాటు రాసపంచాధ్యాయం తప్ప లక్ష్మితో పాటు ఎక్కడ మనం భాగవతంలో చూడలేదు. ఈ లక్ష్మీనాథుడు శతసహస్ర సంభ్రమాన్ని అని బ్రహ్మదేవుడు చెప్తున్నారే. ఈ అందరూ ఎక్కడికి? నా అవతల యమునా నది అవతల వెళ్ళిపోయారు. వెళ్ళి ఎలాగా
సేవ గీవా ఏంటి ఉందా? ధ్యానములో ఉన్నారు. కృష్ణుడు సేవ పొందాలి అని, కృష్ణుడు సేవ దొరకాలి అని మీరు వెళ్తే యమునా నది అవతల బిల్వవనం అని మారడి చెట్లు అన్నీ ఆ బిల్వవనంలో ఇప్పుడు కూడా లక్ష్మి ధ్యానములో ఉన్నారు. లక్ష్మి ధ్యానంలో కూర్చోడం ఏంటి? నా భగవంతుడు సేవ కొరకు. కాబట్టి మీ అందరూ మనం ఇక్కడికి వస్తున్నాం ఎందుకు? సేవ. సేవ సేవ లేకపోతే కాయికి ధరివి పురాణం గోపాలకృష్ణ పద్యావళిలో ఏమిటి అని ఏంటి କାହିଁକି ଧରିବି ପ୍ରାଣ କୃପା ନହେଲେ କାହିଁକି ଧରିବି ପରାଣ ପ୍ରାଣନାଥ ସଖୀ ମଞ୍ଜରୀ ମାନଙ୍କୁ ଏଥିପାଇଁ ମୋର ଜଣାଣ। ଗୋପାଳକୃଷ୍ణ మహారసిక భక్త బృందావనం వెళ్ళలేనా సరే అటువంటి పద్యం రాసి అంచేత భగవత సేవ దొరకలేకపోతే గుడికి వస్తే ఏంటి, ఎన్ని డ్రెస్సులు మేకప్లో, ఎన్ని స్నోస్ పౌడర్ లిట్టు రాసి, ఎన్ని సెంట్లు ఒంటి అంతా అలిపించి వచ్చి గుడికి వచ్చి నీ సేవ చేయరు. ఆ జన్మం ఎందుకు, ఆ వేషం ఎందుకు, ఆ రూపం ఎందుకు? అకారణం అయిపోయింది. అకారణం అంటే మోక్షం అంటారు. సర్వకారణం గోవిందుడు సేవ ద్వారా సర్వకారణం. గోవిందుడు సేవ దొరకలేకపోతే మన అకారణం అని అంచేత గుడికి వచ్చిన వెంటనే నేను బ్రజవాసం చేస్తామంటున్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళారు బ్రజవాసం చేయడం. అక్కడ పుట్టిన ఆ మట్టి, ఆ భూమి, ఆ జలంలో ఉన్నవాడు గోపికలు ఏ భావంతో ఉన్నారు. మన ఇక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోయారు. ఏంటి ఏమి భావం? నా బృందావనం భాష చేయడానికి ఎందుకు? అక్కడ డబ్బులు దొరుకుతుంది, అక్కడ బట్టలు దొరుకుతుంది, పెద్ద పెద్ద రొమ్ము దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. ఎవరు భజన చేసి అక్కడ ఉంటారు వాళ్ళకి గోధుమ, బియ్యము, పప్పు అంతా ఇస్తున్నారు. అదే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు తప్ప సేవాభిమానం అక్కడ ఎవరు లేరు ఇప్పటికి. అంచేత ఇప్పుడు వైష్ణవ బుద్ధి అంటే, వైష్ణవ అంటే ఎవరు? విష్ణు ఆరాధన చేసిన వాడు వైష్ణవు. ఆ వైష్ణవ బుద్ధితో మనం వైష్ణవ కాదు, వైష్ణవీ బుద్ధితో బ్రజే గోపి భావం వైభవ స్వభావం. నేను పురుషుడు, ఇతని స్త్రీలు, ఇది అది కాదు, వైష్ణవి బుద్ధితో అక్కడ అని. ఇప్పుడు కూడా మగోడు కూడా మీరు చూస్తే బంగారం తులసి పూసలు ఇక్కడ చెవులు గోపికల్లాగా భావమే. కృష్ణుడు సేవ గురించి వాడు మగోడు అయినా సరే ఆడభావంతో ఉంటారు. ఎంచేత అంటే సాధారణంగా సిద్ధాంతం ఏంటంటే స్త్రీలు చేత పురుషుడు సేవ పొందుతారు. సాధారణంగా స్త్రీ సేవలో పురుషుడు వశం అయిపోతారు. అంచేత మనం కృష్ణుడిని సేవ చేయాలి అంటే గోపి భావం, గోపి భావంతో పురుషుల భావం ఉండకూడదు. గోపి భావంతో మనం సేవ చేయాలి. ఇప్పుడు ఆ సిద్ధాంతం మహాప్రభు చెప్పిన సిద్ధాంతం అది. అంచేత రథయాత్ర కూడా నవదీపం నుంచి భక్తులు అందరినీ శివానంద సేన అందరూ భక్తుల్ని దాంతో కుక్కతో పాటు కూడా తీసుకుని వచ్చి జగన్నాథ జాతరకి పిలిచి 100 వేచులు కీర్తనం చేసి 100 మృదంగాలు 100 ఎన్నో కొరతాలతో వేచి అయి కీర్తనం చేసి జగన్నాథ రథానికి లాక్కుని తీసుకుని రావడానికి మహాప్రభువు నిర్దేశించేవారు. అప్పుడు భక్తులు వచ్చేవారు రథయాత్ర సమయం. ఇప్పుడు ఈ అందరూ భక్తులు అందరూ సమావేశమై పొండి విజయము అన్నీ అయి రథయాత్ర
రథానికి లాక్కుని తీకిని వచ్చిన శవానికి మహాప్రభు ఆనందము ఉల్లాసముతో నృత్యం చేసేవారు. నృత్యం చేసి ఏమిటి పాట పాడేవారు. చైత్య పురాణ నాథం పైన ఏ పురాణ నాథం ఎప్పుడో వెళ్ళిపోయారు. బృందావనం విడిచిపెట్టి మధురాకి ద్వారకాకి వెళ్ళిపోయారే, ఆ ప్రాణనాథుడు ఇప్పుడు వచ్చి ఉన్నారు రథం పైన. స్వామి భూజే సభ్యే వేణు శిరశికి పింఛం కటితటే దుకుళం నేత్రాంతే సహచర కటాక్షం విదదతే సదా శ్రీమద్ బృందావన వసతి నినాథ. ఇది ఎవరు పాడుతున్నారయ్యా? ఎవరు ఎవరు మహాప్రభుత్వం మన భక్తులు అందరూ చెప్తున్నారు. బయటోడికి అడిగి అడగండి ఇది ఎవరు చెప్పారు? జగన్నాథాష్టకం శంకరాచార్య అంటున్నారు. శంకరాచార్య భక్తుడు అండి. గోపిభావి ఉంది అండి. శంకర సాక్షాత్ శంకరు శ్మశానములు భస్మము అనిపించి కూర్చున్న వాడు ధ్యానం. వాడి గోపిభావం ఎక్కడ వచ్చింది? ఆ శంకరుడే గోపి భేషం పట్టుకుని రాసలీలలో నేను వెళ్ళి చూస్తాను అంటే జుట్టు పట్టుకుని లాగేశారు. నువ్వు రాసలీల చూడడానికి నీకు అధికారం లేదని అంచేత భావమయములో బ్రజే గోపి బాబు వైభవ ఈ భావనతో సేవాపరాయణం. జీవుడు జీవేరే స్వరూప కృష్ణుడు నిత్యదాస్. జీవుడు తాలూకా స్వరూపము అంటే ఉద్దేశం, దాని మతలబం ఏంటి అని అన్నాను. స్వరూపం అంటే మతలబం. దేని గురించి ఈ జగత్తానికి నీవు వచ్చారు? పురుషులు, స్త్రీలు, పశువులు, పక్షులు, జ్ఞానం, చేతన, దేని గురించి నువ్వు ఇక్కడికి వచ్చారు? కృష్ణ భజివారే అని సంసారే ఆయన కృష్ణ భజన చేయడానికి నీవు వచ్చారు. పశువు ఆయన్ని, పక్షి అవన్నీ ఎవరు ఆయన? అందరూ అంచేత ఇక్కడ చెప్పిన సర్వే జీవే దయా ఉదయమే ఉంటారు. అందరికీ పైన దయా కలగడాన్ని గురించి మహాప్రభు చైతన్య మహాప్రభు అందరినీ ఏమి చెప్తున్నారు? హయాచినో హైవేనో ప్రభు జతదా. ఎవరు అయి ఉన్నారు, ఎవరు అవుతారు కూడా అందరూ ప్రభు దాసి అంచేత దాసి ఉద్యమం. దాసాయి ముందు వచ్చి నేను చాకరలోకో అని మీరవై పాట పాడుతున్నారు కూడా. భగవంతుడు సేవకులుగా మనము ఉండాలి. ఎవరు ఇన్ఛార్జి? ఇతని ఆచార్యుడు, ఇతని పొళ్ళ ఇన్ఛార్జి. ఎంత గుడికి ఇతని పిట్టది. సేవాభిమానంతో, దాస్యాభిమానంతో అందరికీ చేత కృష్ణనామం జపించడమే, కృష్ణనామం జపం చేయడమే. అంతటా ఎప్పుడు చూస్తే కూడా మాలా చేతులు తీసుకుని ఉంటారు, కృష్ణుడిని పిలిచే ఉంటారు, తలుచుకుని ఉంటారు. అటువంటి భక్తులు అవడాన్ని గురించి, ఆ అభిమానం రావడాన్ని గురించి, మాయా సంసారం నుంచి పురుషుడు, స్త్రీ ఇటువంటి అభిమానం త్యజించి భగవత్ సేవలో ఉన్ముఖం అవడాన్ని మహాప్రభు ఉద్దేశం, మహాప్రభు సంప్రదాయంలో ఉన్న ఉద్దేశం విన్నాం. అందరూ నగర సంకీర్తన తిరుగుతాం, మనం తిరుగుతాం. అందరూ అది తింటాం, మనం తింటాం. అందరూ ఉపవాసం చేస్తున్నాం, మనం కూడా చేస్తాం. ఏమి ఉపవాసం? ఉపవాసం అంటే సమీపవాసం. భగవంతుడు దగ్గర ఉండి నామము చేయడమే. జరే దేఖే తారే కహో కృష్ణ ఉపదేశం. ఎవరిని చూసినా సరే హరే కృష్ణ అని చెప్పడానికి. పృథివీతే ఆచర్యతం నగరాది గ్రామం మహాప్రభు హెచ్చరిక ఇచ్చారు. అంటే ఆదేశం. పృథివీతే ఆచర్యతం. మీ ఊర్లో కాదు, మీ ఇంటిలో కాదు, మీ ఊళ్ళో కాదు, పృథివీలో ఎక్కడ ఎవరికి అయినా సరే. కానీ మనుషులు కాదు, పశు పక్షి చూడే
పశు పక్షి జురే ఏదో పాటలు అది ఉంది. పాషాణో మీదరే సునిజారో గుణగాథ. పశుపక్షాది అందరికీ కూడా నీకు హరినామం చెప్పడానికి మహాప్రభు వచ్చారు. మహాప్రభు ఒక భక్తుడు ఇప్పటికే అంటున్నారు. ఒక భక్తుడు అంటే అనేది భావం. ఇప్పటి వరకు మహాప్రభు భావము ఎవరు అంగీకరించలేకపోతున్నారు. మహాప్రభు ఎప్పుడు బృందావనం వెళ్తున్నారు. ఝాడఖండ రాష్ట్రాల్లో ఝాడఖండం అని అన్ని అడవిలే. ఝాడ అంటే నిబంధమైన అడవి అంతా. దాంట్లో మహాప్రభు నడిచి వెళ్ళిన శివానికి భావం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగా చెప్పి వెళ్ళిపోతున్నాడు నామం చెప్తే. అయితే ఈ ఝాడఖండంలో మనుషులు ఎవరు లేరు. పశువులు పక్షులు కీటపతంగా వాడు ఎటువంటికి నిగంచమైన అరణ్యముల అడవులు ఏంటంటే పులిలు, సింహాలు, ఏనుగులు, సర్పములు, అన్ని రకరకాల హింసల జంతువులు. ఈ చైతన్య మహాప్రభు పైకి చేతు ఎత్తి ఎప్పుడు హరినామం చెప్పుకుని వెళ్తున్నారు. ఆ శబ్దం విని ఈ హింసల జంతువులు అందులో ఉన్న క్రూర భావం త్యజించి, ఎవరు సప్పుడు వింటే మనిషి వస్తున్నారు వెళ్ళి తినేస్తామని గురించి కాదు, వాసన తగిలితే మనిషి పులి వచ్చి మిగేస్తారు. అటువంటికి హింసాభావం త్యజించి వాడు మహాప్రభుతో పాటు దగ్గరికి వచ్చి ఆలింగనం చేస్తున్నారు. హింసాభావం ఎట్లాగా పోయింది? భగవంత నామ సంకీర్తన ద్వారా. అంచేత జీవన స్వరూప కృష్ణదాస్ జీవుడు పశుపక్షి ఎటువంటి జీవుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే భక్తుడు తాలూకా అంశం భగవద్గీతలో కూడా మమేవాంశ జీవలోకం జీవభూత సనాతనం. అంటే ఇప్పుడు సనాతన ఎప్పుడు నుంచి సృష్టి ఎప్పుడు అయిందో మీరు చెప్పలేను, నేనేం చెప్పలేను. భాగవతం మహాపురాణము ఇటువంటి గీతాన్ని ఎప్పుడు దానికి ముందు అంటే ఏంటి అంటే జీవభూత సనాతనం. ఇప్పుడు అందరూ చెప్తున్నారా? క్రిస్టియన్ ధర్మం, ముసల్మాన్ ధర్మం సనాతనం అంటే జీవభూత సనాతనం. పుట్టుతూ సృష్టిలో ప్రారంభంలో సనాతనం అని ధర్మం అని ఉంది. అది సనాతన ధర్మం అంది. ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారా? అంచేత ఈ ధర్మం గురించి కాదు అందరూ మాట్లాడలేదు. ధర్మం గురించి చైతన్య మహాప్రభు చెప్తున్నాం. ధర్మ ప్రౌచిత కైతవత్రో నిర్మంచరాణ సతా వేద్య వాస్తవత్వ శివతం తాపత్రయూలం శ్రీమద్ భాగవతే మహామునితే జిహ్వాపరైశ్వరి సత్య ఉద్యమంతే. ధర్మం ప్రౌచిత, కపట ధర్మం కాదు. కైతవ ధర్మం అని కూడా భాగవతము రాశారు. కైతవ ధర్మం అంటే కపట ధర్మం. భాగవతాన్ని విడిచిపెట్టేస్తే మిగతా అంతా కైతవ ధర్మమే అని చెప్పారు. స్వరూపం అర్థం చేయడం. నేను ఎవరిని తెలుసుకోలేక నువ్వు ఏంటి ధర్మం గురించి చెప్తారు? నువ్వు ఎవరు? నువ్వు చెప్పలేకపోతున్నారు. నేను క్రిస్టియన్ ధర్మం, నేను పళ్ళ ధర్మం, నేను ముసల్మాన్ ధర్మం, మరి ఆ ధర్మం ఈ ధర్మం ఏమి? ఈ ధర్మం చేసే జీవుని చంపి తింటున్నారు. ఇదే ధర్మమా? ధర్మ విచారం లేదు ఎవరికి. ధర్మము ఒకటే. ఏంటి? సనాతనం. నూతనంగా ఏమి ధర్మం సృష్టించలేదు. సనాతనం. ఎప్పుడు నా భగవంతుడు ఎప్పుడు సృష్టించారు, ఎప్పుడు భగవంతుడు ఆవిర్భావించారు ఎవరికి తెలుసు? ఎవరు చెప్తున్నారా? బ్రహ్మాది కీటపతంగులు ఎవరికి కూడా చెప్పలేదు. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, భగవంతుడు స్వరూపం ఏంటి, భగవంతుడు లీల ఏంటి, గుణం ఏంటి, కీర్తనం ఏంటి ఎవరు చెప్పగలుగుతారా? సేవ ఏంటి ఎవరికి తెలియదు. అంచేత భగవంతుడు గుణగణాలు కీర్తించడానికి
భగవంతుడు ఒకటే, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహనే భగవంతుడు అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఈశ్వర పరమ కృష్ణ. ఎవరు ఈశ్వరుడు అంటే కృష్ణుడే అని, అతనే పరమం. ఇప్పుడు ఆది దేవుడవు నీవే అమ్మ పాట పాడుతున్నారు. ఆది కాదు, అనాది, అనాది నాది గోవింద. ఆదితో దేవి అమ్మ అని పాడుతున్నారు. నువ్వు గొర్రె పోతులు నరికేసి, ఆదికి అనాది ఉన్నది. సృష్టి ముందు ఉన్న వస్తుని అనాది అని అంటారు. ఎప్పుడు చెప్పలేకపోయినది, అదే అనాది. ఎవరు? గోవిందుడే. గోవిందుడు అంటే అర్థం ఏంటి? అది విశ్లేషణ చేయండి. గోవిందుడు అందరూ ఎందు ఉన్నావు ఆడే గోవిందుడు. నీ లోపల, మా లోపల, నువ్వు నరికిన జీవ లోపల, అందరి లోపల ఉన్నవాడు గోవిందుడు. అలాగే హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నారు? ఎందెందు లేదని నీకు సందేహం ఎందుకు వచ్చింది? అంతటా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నారు. భగవంతుడు ఎవరు? కృష్ణుడే. భూదాసులో సంపూర్ణంగా కూడి ఉన్నారు. ఆకర్షింపు ఆ కృష్ణ నామమే ఎవరు చెప్పినా సరే మనసు ఆకర్షిస్తుంది. అదే కృష్ణుడు. అంచెంత కృష్ణుడు మీలో, మాలో, ఎక్కడ ఉన్నావా ఒకసారి కనిపించరేగేద్దవా? ఎక్కడ ఈ పాట నీకో ఎక్కడ ఉన్నారా? అంతటా కూడా ఉన్నారు. నీ లోపల ఉన్నారు. నిండి నిమిడీకృతం అయి ఉన్నారు సకల జీవరాశులు. భగవతత్వం, భగవత్ సత్తా నిరూపించాలి. అటువంటి భావం ఉదీర్ణమైన సమయానికి భగవంతుని భజించడానికి ఆకర్షణ బాగుంది. మనసు లేదు. నువ్వు ఏమిటి అవుతారు అని అడిగితే అమ్మ పెళ్ళము ఆవిడ, ఇది నేను మొగుడు పరిచయం, ఇక్కడ పరిచయం. ఇటువంటికి పరిచయం తెలుసులేనవాడు, సత్తా అనుభవం లేనవాడు భగవత్ భజన ఏం చేస్తారు? అంచేత చైతన్య మహాప్రభు అన్నారు, ఎవరితో సృష్టిలో పుట్టారో వాళ్ళు కృష్ణ భజనం చేస్తున్నారు. ఇంకా ఎవరు పుడతారో వాళ్ళు కూడా వైష్ణవులే అని అన్నారు. వాళ్ళ బాధపడుతూ కూడా మాకు నమస్కారం, నేను నమస్కరిస్తున్నాను. పుట్టినవాడు ప్రతి జీవుడు వైష్ణవులు అని అన్నారు. ఇంకా పుట్టడానికి తేడా అవుతున్నారు వాళ్ళు కూడా కదా. లేకపోతే దేవకి గర్భాన్ని కృష్ణుడు పుట్టలేని ముందు వచ్చి దేవతలందరూ ప్రార్థిస్తున్నారు. మీకు అనుభవం ఉందా? భాగవత చదివారా శ్లోకం? అంచేత భగవంతుడు విషయములు, భగవంతుడు అంటే ఏంటి అంటే అతనే సృష్టి, స్థితి, ప్రళయ సాధన, శక్తిరేఖ, ఛాయేవ విభర్తి దుర్గా. ఇవన్నీ సృష్టి, స్థితి, ప్రళయం చేసిన దుర్గా ఎవరండి? దుర్గా ఎవరు? దుర్గాదేవి. కృష్ణార్పణం. స్వామి నమస్కారం. చాలా రోజుకి దర్శనం ఇచ్చారు. ఆరోగ్యం పొందారా లేదా? హరే కృష్ణ. మా కృష్ణ భక్తులు ఇక్కడ మీ ఆరోగ్యం గురించి అందరూ మీ క్షేమం ప్రార్థన చేస్తున్నారు. అందరూ అర్చకులు, ముఖ్య అర్చకులు, మన ఆచార్య గారు కృష్ణ మందిరానికి ముఖ్య అర్చకులుగా వచ్చి స్వామిని సేవిస్తూ గుణగణాలు కీర్తించి జీవితం సార్థకం చేసిన స్వామి కొద్దిగా ఏదో భౌతిక జగత్తములో కొద్దిగా ఏదో పీడ పొందిన తర్వాత ఈరోజు ఆరోగ్యం పొంది మనం ఆస్థాన పండితులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు వారు ఈరోజు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రాప్తి అయి భగవంతు సేవానికి హాజరై ఉన్నారు. బట్టి స్వామివారికి ప్రార్థన, కృష్ణ పరమాత్మకి, వెంకటేశ్వర స్వామికి ప్రార్థన. మనం కాయం మన వాక్యం హరే అందరూ ఇప్పుడే అదే చెప్తున్న ఆచార్య కటాకం అంటే అందరూ సేవకుడు, వైష్ణవులు అందరూ అనేది చెప్తున్నారు. వయాచైన హైవేద ప్రభుత్వం అదే మేటని వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. అంచేత భగవత్ సేవలో
మనం అందరూ సేవా జ్ఞానం సేవా బుద్ధితో ఉండాలి అని శాస్త్రం చెప్తూ సమయం అధికమవుతుంది. అలాగా మీ అందరూ కొద్దిగా అనుగ్రహం చేస్తే మీ అందరూ ఆశీర్వాదంతో ప్రతిరోజు 1 గంట సేపు భగవత కాలక్షేపం భగవత గుణగణాలు కీర్తించడానికి అవకాశం కలిగితే మీరు ధన్యులు అవుతారు, మనం కూడా ధన్యం అవుతామని భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక్కడ భగవంతుడు కథకి బల స్వస్తి ప్రజాభ్యం పరిపాలన న్యాయన మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్యో సమస్తది లోకా సమస్తా కాయేన వాచా మనసేంద్రియ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి కరోతు జర్జన్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. పంచాకల్పతరుశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ सचिनंदन गौरहरि की सवानंदिनी राधा रानी की श्रीमद् भागवत महापुराण की हरिनाम संकीर्तन की समवेत भक्त वृंद की ओम